మొదటి పిడికెడు నువ్వు పరిశుద్ధంగా గడిపితే, అంటే ఉదయం లేవటంతో ప్రార్థన గదిలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి వాక్యం చదువుకొని తొల్లిటి అర్ధగంట గంట నువ్వు దేవునితో గడిపితే, ఆ తొల్లిటి గడియ పరిశుద్ధంగా ఉంది కదా. ఆ తొల్లిటి గడియ పరిశుద్ధంగా ఉంటే, మొదటి పిడికెడు పరిశుద్ధమైతే ముద్దంతా పరిశుద్ధం అయిపోద్ది. ఆ తర్వాత 24 గంటల కాల వ్యవధి పరిశుద్ధంగా జీవితాన్ని కాపాడుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. మీకు తెలుసా ఈ సంగతి? ఉదయం లేవటంతో మనం దేని దగ్గర గడిపాము, దేవుని సన్నిధిలో గడిపితే ఆ దేవుని సన్నిధి ప్రభావం ఆ దినమంతా తెలియకుండా ఆ ప్రసన్నత మనలను వెంటాడుతుంది. మీరు ప్రయత్నం చేసి చూడండి.